మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిజాం కాలేజీ విద్యార్థినులు కలిశారు. హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు కోరారు. 50% ప్రకారం డిగ్రీ పీజీ విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత 6 నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి తాము ఒప్పుకోమని నిరసన కొనసాగిస్తామని చెప్పారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త హాస్టల్ బిల్డింగ్ ను పీజీ విద్యార్థులకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు హాస్టల్ కేటాయించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మేడం రీసెంట్ గా హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి మేము అన్ని అయితే కంప్లీట్ చేసాము. ఇంకా వెంటనే సబితా ఇంద్రారెడ్డి వెళ్ళి చెక్ చేసి వీళ్ళకి హాస్టల్ని అయితే అలాట్ చేయాలి అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు కట్టించినటువంటి మంత్రి గారే ఇవ్వమని చెప్పిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటని అడుగుతున్నాను నేను. మీ ఇంట్లో నుంచి ఇస్తలేరు, మీ తాత జాగిర్ మాకు ఇస్తలేరు. ప్రజల ట్యాక్స్ నుంచి, ప్రజల సొమ్ము నుంచి కట్టించినటువంటి బిల్డింగ్నే మాకు ఇవ్వమని న్యాయమైనటువంటి కోరిక. అది అమ్మాయి ఊర్లో నుంచి అసలు ఏమీ తెలియనటువంటి పిల్లలు, అమాయకులు, ఇవాళ వాళ్ళకి ఈ హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కోట్ల రూపాయలు ఫండ్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. అది చెయ్యకుండా, కట్టినటువంటి దాన్ని ఇవ్వకుండా పొద్దున సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్తే కూడా పైన ఉన్నది కూలగొట్టి దాన్ని పడగొట్టేసి మళ్ళీ కట్టించి మీకు ఇస్తా అంటే 6 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కట్టించిన దానికే ఇవాళ దిక్కు లేదు. మళ్ళీ రేపు కట్టించింది ఇస్తా ఉన్నదానికి గ్యారంటీ ఎంత? మంత్రి ఇచ్చినటువంటి మాటనే బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి మీరు ఇచ్చినటువంటి మాటలు నీటి మూటలే తప్ప దాంట్లో ఎలాంటి సానిటీ లేదు, మీ మీద నమ్మకం లేదు. కాబట్టి ప్రస్తుతం కట్టించినటువంటి దానిని నిజాం కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయిలకి ఆ హాస్టల్ కేటాయించాలన్నది నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు